కృష్ణుడు ఏం చెప్తున్నారు ఈ శ్లోకంలో? ఈ మార్గంలోని వ్యక్తులు స్థిరమైన బుద్ధితో ఒక్కటే లక్ష్యమును కలిగి ఉంటారు. ఏంటి ఆ మార్గం? కృష్ణ చైతన్య మార్గం. కృష్ణ చైతన్య మార్గం అంటే కృష్ణుడు చెప్పింది మన జీవితంలో చేయడం. దీన్ని కృష్ణ చైతన్యం అంటారు. ఇక్కడ వ్యవసాయాత్మిక బుద్ధి రేకేహ కురునందన. కృష్ణ చైతన్యంలో ఉండేటువంటి వాళ్ళ యొక్క బుద్ధి ఎలా పనిచేస్తుంటుంది? కృష్ణుడే దేవాది దేవుడు, నేను సేవకుణ్ణి. నా సహజమైన స్వభావం ఏంటి? కృష్ణుడికి సేవ చేయడం, కృష్ణ భక్తుడు కావడం, కృష్ణ నామాన్ని జపించడం, కృష్ణుడు చెప్పింది మన జీవితంలో పాటించడం. ఇది ఏకేహ కురునందన అంటే. బహుశాఖ అంటే బహుశాఖ ఇంకా రకరకాలైనటువంటి కోరికలు. ఈ వీళ్ళను దేంతో ఎవరితో పోల్చారు? కృష్ణ చైతన్యంలో లేని వారి గురించి పోల్చారు. బహుశాఖ. వాళ్ళ మనస్సు కొద్ది రోజులు కృష్ణుడి గుడి, కొద్ది రోజులు బాబా గుడి, కొద్ది రోజులు దుర్గమ్మ గుడి, కొద్ది రోజులు ఇంకా రకరకాలైనటువంటి బహుశాఖలుగా విస్తరించుంటుంది వాళ్ళ మనస్సు. కానీ ఒకసారి మనకు కృష్ణుడు దేవాది దేవుడు, దేవతలందరికీ కూడా ప్రభువు అని ఒకసారి మనం తెలుసుకున్న తర్వాత ఇంకా వేరే దేవతలను ఆరాధించాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మనం ప్రధానమంత్రి దగ్గర మన పని వెళ్ళిన పని అవుతుందని మనకు తెలిసినప్పుడు ఇంకా వేరే చిన్న చిన్న వాళ్ళతో మనకేం పని ఉంటుంది? అర్థమైంది కదా? 2000 రూపాయల నోటు మన దగ్గర ఉందంటే ఆల్రెడీ 10 రూపాయలు, 100 రూపాయలు, 500, 1000 అన్నీ ఉంటాయి. అదేవిధంగా మన కృష్ణ చైతన్యంలో కృష్ణుడు దేవాది దేవుడు అని మనం తెలుసుకొని కృష్ణుడు చెప్పిన విధంగా మన జీవితాన్ని మనం మలుచుకుంటే ఏమవుతుంది? ఇంకా మనసు అటు ఇటు పోదన్నమాట. వాళ్ళనే కృష్ణ చైతన్యవంతులు అంటారు. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే